Yeah. Hi students. Today the very important class, applications of dimensional analysis. ఇంతకుముందు క్లాస్ మనం తీసుకుంటే ఇంతకుముందు క్లాస్లో మనం డైమెన్షనల్ ఫార్ములాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫోర్స్, తర్వాత వెలాసిటీ, యాక్సిలరేషన్, పవర్, ప్రెషర్, ఇలా కొన్ని కాదు చాలా డైమెన్షనల్ ఫార్ములాస్ మనం రాయడం జరిగింది. ఓకేనా? సో మరి వీటి యొక్క అప్లికేషన్స్, వీటి యొక్క యూజ్ ఏంటి అనేది ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో there are two applications to check the correctness of the given equation, isn't it? To check the correctness of the given physical relation by using dimensional analysis. Along, for example, here మీకు తెలిసినటువంటి ఒక ఈక్వేషన్ తీసుకుంటే v is equal to u plus at. Okay, v is equal to u plus at. So this is the first equation of motion of any object. I mean, if it is moving with constant acceleration, so this is the first equation of motion. So now we have to check, is it correct or not? ఇది కరెక్టే. ఆల్రెడీ మనం లోయర్ క్లాసెస్లలో మనం నేర్చుకుంటాం. కానీ ఇప్పుడు ఈ ఈక్వేషన్ కరెక్టా కాదా అని మనం చెప్పాలి అంటే కంపల్సరీ ఇక్కడ ఎవరిని యూజ్ చేసి చెప్తాం? ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములాలను ఏవైతే మనం నేర్చుకున్నామో, మెకానికల్ క్వాంటిటీస్, థర్మల్ క్వాంటిటీస్ ఏవైతే మనం చెప్పుకున్నామో వాటిని యూజ్ చేస్తూ ఈ ఈక్వేషన్ కరెక్టా కాదా చెప్పగలగాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ టైం పీరియడ్. సో టైం పీరియడ్ t is equal to ఫార్ములా 2 pi into under root of L by G. Okay, t is equal to 2 pi into under root of L by G. ఇది ఈక్వేషన్ మ్యాథమెటికల్లీ కరెక్టే. ఇది కరెక్టా కాదా అని మనం ఎవరిని యూజ్ చేస్తూ డిసైడ్ చేయాలా? డైమెన్షనల్ ఫార్ములాలను యూజ్ చేస్తూ ఇది కరెక్టా కాదా అని మనం చెప్పాలి. ఓకే, సో దిస్ ఇస్ ద టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ఏ గివెన్ ఈక్వేషన్, గివెన్ ఫిజికల్ రిలేషన్. దిస్ ద physical relation. Is it correct or not? By check the method of dimensional analysis or by using dimensional formulae. Now the next use to derive a relation between different physical quantities. For example, మనకు తెలిసినటువంటి ఇక్కడ F is equal to ma. Okay, F is equal to ma. Is it correct or not? ఓకేనా? ఇది కరెక్టేనా? తప్పంటే న్యూటన్ ఊరుకోడు. అఫ్ కోర్స్ న్యూటన్ లేడనుకోండి, ఓకేనా, ఎవరైనా కూడా ఈ ఈక్వేషన్ కరెక్ట్ అనే చెప్తారు. సో ఇది కరెక్టా కాదా అని ఎలా డిసైడ్ చేయాలి? మనం డైమెన్షనల్ ఫార్ములాలను యూజ్ చేస్తూ మనం టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ఏ గివెన్ ఫిజికల్ రిలేషన్. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ? టు డిరైవ్ ఏ రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, టు డిరైవ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫార్ములా మనకు తెలియదు, F is equal to ma అనే ఫార్ములా తెలియదు మనకు. సో ఇది F is equal to ma అనే ఫార్ములా మనం డిరైవ్ చేసినాం. ఓకేనా, డిఫరెంట్ మెథడ్స్ లో మనం డిరైవ్ చేసినాం. సో కానీ ఇక్కడ మనం డైమెన్షనల్ ఫార్ములాని యూజ్ చేస్తూ మనం ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ని మనం డిరైవ్ చేయొచ్చు. ఐ మీన్ ఫిజిక్స్ లో ఉన్నటువంటి ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ t is equal to 2 pi into under root of L by G. దీన్ని మీరు SHM చాప్టర్ లో డిరైవ్ చేస్తారు. ఓకేనా, కానీ ఇక్కడ మనం డైమెన్షనల్ ఫార్ములాలను యూజ్ చేస్తూ ఈ రిలేషన్ మనం డిరైవ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, టు కన్వర్ట్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఫ్రమ్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ టు ది అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 100 సెంటీమీటర్స్. ఓకేనా, 100 సెంటీమీటర్స్. ఇది ఏ సిస్టమ్ అంటే ఇక్కడ సిజిఎస్ సిస్టమ్. ఓకేనా, ఇదే ఎస్ఐ సిస్టమ్ లో దీన్ని ఏం చెప్పుకోవచ్చు మనం? 1 మీటర్ అని చెప్పొచ్చా? ఓకేనండి, అంటే సిజిఎస్ మెథడ్ లో 100 సెంటీమీటర్ అనేది ఎస్ఐ సిస్టమ్ లో ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ 1 మీటర్ కి ఈక్వల్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ 1000 grams
ఈజ్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్. ఓకేనా? సో దట్ ఈస్ ద బై యూజింగ్ వాట్ డైమెన్షనల్ ఫార్ములా. ఈ అప్లికేషన్స్ అన్ని కూడా అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ అంటున్నాడు ఇక్కడ. సో డైమెన్షనల్ ఫార్ములాని యూజ్ చేస్తూ ఈ రిలేషన్స్ ని మనం ఈ అప్లికేషన్స్ మనం సో 1 by 1 డిరైవ్ చేసుకుంటూ వస్తాం. సో ఇన్ క్లాస్ మనం ఈ క్లాస్ లో టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ది గివెన్ ఫిజికల్ రిలేషన్ అంటున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందులో ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ టు చెక్ ద డైమెన్షనల్ కన్సిస్టెన్స్ ఆఫ్ ఏ గివెన్ ఈక్వేషన్. టు చెక్ ద dimensional consistence of a given equation. This is the application number 1. So this is based on the principle of homogeneity. Principle of homogeneity. So ఏంటి ఇక్కడ principle of homogeneity? For example ఇక్కడ నేను x is equal to y plus z అని చెప్తున్నా. ఓకేనా? x is equal to y plus z అని చెప్తున్నాం. సో ఈ y ని ఎవరికి యాడ్ చేస్తున్నా, ఆర్ z ని y ని z ని ఈ రెండింటిని ఏం చేస్తున్నా, ఇక్కడ నేను రెండింటిని యాడ్ చేస్తున్నా. అఫ్ కోర్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఎప్పుడైనా కూడా రెండు క్వాంటిటీస్ ఏవైతే మనం చెప్తున్నామో ఆ రెండు క్వాంటిటీస్ ని ఎప్పుడు యాడ్ చేస్తాం, ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం, అవి రెండు సేమ్ సబ్స్టాన్స్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ అయినప్పుడు మాత్రమే చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 is equal to 2 plus 3. Isn't it? 5 is equal to 2 plus 3. So 2 number, natural number, 3 number. ఈ రెండు నంబర్స్ ని యాడ్ చేస్తే మళ్ళీ వచ్చేది ఎవరు? ఇంకొక న్యాచురల్ నంబరే కదా, అవునా? ఆ విధంగా సో x is equal to y plus z. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే 3 జామకాయలు తీసుకుందాం. ఓకేనా? 3 జామకాయలు తీసుకుందాం, 3 మామిడికాయలు తీసుకుందాం. సో మొత్తం ఎన్ని అంటే ఏం చెప్తారండి ఇక్కడ? 3 మామిడికాయలు, ఓకేనా అండి, 3 నిమ్మకాయలు. టోటల్ ఎన్ని అంటే 6 అని చెప్తారా, 6 అని చెప్తారా? కాదు. ఎందుకు? 3 జామకాయలు వేరు, 3 నిమ్మకాయలు వేరు. సో 3 జామకాయలు ఒక పర్సన్ దగ్గర ఉన్నాయి. ఓకేనా? ఇంకొక 3 జామకాయలు ఇంకొక పర్సన్ దగ్గర ఉన్నాయి. మొత్తం ఎన్ని జామకాయలు అంటే ఏం చెప్తాం ఇక్కడ? 3 plus 3 6. అంటే 6 జామకాయలే, 3 జామకాయలే, ఇంకొక 3 కూడా జామకాయలే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మకాయలు అన్నాం కదా. సో 4 నిమ్మకాయలు, 3 నిమ్మకాయలు, ఒక పర్సన్ దగ్గర 4 ఉన్నాయి, ఇంకొక పర్సన్ దగ్గర 3 ఉన్నాయి. మొత్తం ఎన్ని నిమ్మకాయలు అంటే ఏం చెప్తామండి? 7 అని చెప్తాం. అప్పుడు ఇవి 4 ఈ 3 మొత్తం ఏంటి? ఇక్కడ నిమ్మకాయలే కదా. కాబట్టి 4 plus 3 is equal to 7 నిమ్మకాయలే కదా. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఏంటి, ఇక్కడ జామకాయలు నిమ్మకాయలు అంటున్నాం అంటే, సో ఆ నిమ్మకాయలు ఇక్కడ 7 అంటున్నాం అంటే ఇక్కడ 4 నిమ్మకాయలే, 3 నిమ్మకాయలే, 7 కూడా నిమ్మకాయలే. అర్థమైందా? ఇది హోమోజెనిటీ. దాని మీనింగ్ అది మీకు అర్థం కావడానికి ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇవి తీసుకుందాం. ఇది ఒక పెన్ను, ఇది ఇంకొక పెన్ను. టోటల్ గా ఎన్ని పెన్స్ ఉన్నాయంటే 2 పెన్స్ ఉన్నాయి. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 పెన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 పెన్స్ ఉన్నాయి. ఓకేనా? సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ వచ్చేది ఎవరు? ఇక్కడ పెన్సే కదా. దాన్ని హోమోజెనిటీ అని చెప్తాం ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఓకేనా? ఏంటి ఇక్కడ స్టేట్మెంట్? ఇక్కడ principle of homogeneity of dimensions. Only physical quantities having same dimensions. Physical quantities having same dimensions can be added, subtracted, or can be equated. It means that the dimensions on both sides are same. The equation is dimensionally correct, otherwise not correct. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఓన్లీ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ సేమ్ డైమెన్షన్స్ క్యాన్ బి యాడెడ్ or subtracted or can be equated. It means that
that the dimensions on both sides are same, the equation is dimensionally correct, otherwise not correct. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి ఇక్కడ. ఓకేనండి, ఏంటి ఇక్కడ అంటే చూడండి ఇక్కడ F is equal to MA. ఓకే, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? కరెక్ట్, అవునా? సో ఇక్కడ ఏమేం ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఫోర్స్, ఒకటి ఏమన్నది ఇక్కడ ఫోర్స్, ఇంకోటి ఏంటిది ఇక్కడ మాస్, ఇంకోటి ఏంటిదండి ఇక్కడ యాక్సిలరేషన్. ఇస్n't it? ఓకే, రైట్ సైడ్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇక్కడ ఫోర్స్ ఉన్నది. ఓకేనండి, సో ఇది కరెక్టా కాదా? ఎవరిని యూజ్ చేసి చెక్ చేయాలి మనం? డైమెన్షనల్ ఫార్ములాలను యూజ్ చేస్తూ చెక్ చేయాలి. నేను ఆల్రెడీ ముందే చెప్పిన, మీకు ఈ చాప్టర్ లో డైమెన్షనల్ ఫార్ములాస్ ఖచ్చితంగా మీకు వస్తేనే ఇక్కడ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా, చెక్ చేసుకుందాం. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిదండి ఇక్కడ? mL(T⁻²). ఓకేనా, మాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది ఇక్కడ? m. యాక్సిలరేషన్ తీసుకుంటే యాక్సిలరేషన్ ఫార్ములా చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. బట్ వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం తీసుకుంటే L(T⁻⁻1) బై క్యాపిటల్ T, దెన్ L(T⁻⁻2). isn't it? L(T⁻⁻2). సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ కరెక్టా కాదా అని మనకు తెలియాలంటే ఫస్ట్ ఇక్కడ మనం తీసుకునేది ఏంటిది? ఇక్కడ ఈక్వేషన్ ఏంటిది? ఇక్కడ F is equal to MA. LHS తీసుకుంటే LHS is equal to ఎవరున్నారు ఇక్కడ? ఫిజికల్ క్వాంటిటీ ఎవరున్నారు ఇక్కడ? ఫోర్స్. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? mL(T⁻⁻2). isn't it? సో RHS తీసుకుంటే RHS is equal to M into A. isn't it? RHS is equal to M into A. సో M యొక్క డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ M. యాక్సిలరేషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా mL(T⁻⁻2). ఓకేనా, mL(T⁻⁻2). సో ఇక్కడ ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా mL(T⁻⁻2). మాస్ ఇంటూ యాక్సిలరేషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా mL(T⁻⁻2). దెన్ ఫైనల్లీ వాట్ ఈస్ అవర్ కంక్లూజన్ ఫ్రమ్ దిస్? LHS is equal to RHS. Okay, LHS is equal to what? RHS. That's why that given equation is, therefore, okay, that given equation is, the given equation is dimensionally correct. Okay na? Dimensionally correct. So ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినటువంటి ఎగ్జాంపులే తీసుకుందాం. T is equal to 2π into √L by G. Okay, T is equal to 2π into √L by G. ఓకేనా, సో ఇందులో ఫస్ట్ మీరు ఏమేం ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయగలగాల. ఓకేనా, T ఏంటిది ఇక్కడ? టైం పీరియడ్. ఓకేనా, T ఏంటిది ఇక్కడ? టైం పీరియడ్. isn't it? సో నెక్స్ట్ L, టైం పీరియడ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? ఎనీ టైం. ఓకేనా, డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది ఇక్కడ? క్యాపిటల్ T. ఓకేనా, నెక్స్ట్ L ఎవరు ఇక్కడ? లెంత్ ఆఫ్ ది పెండ్యులం. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. క్యాపిటల్ L. G ఎవరు ఇక్కడ? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకేనా, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. isn't it? Acceleration due to gravity. So acceleration due to gravity, acceleration, the dimensional formula is L(T⁻⁻2). Okay, so dimensional formulas రాయడం అయిపోయింది. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ కరెక్టా కాదా? బై యూజింగ్ డైమెన్షనల్ ఫార్ములా.
సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఏమున్నది ఇక్కడ 2 పై ఉన్నది ఇక్కడ 2 నంబర్ పై 22/7 కాన్స్టెంట్స్ ఓకేనా డైమెన్షనల్ లెస్ క్వాంటిటీ ఓకేనా మీకు ఆల్రెడీ నిన్న లాస్ట్ క్లాస్ లో డైమెన్షనల్ కాన్స్టెంట్స్ డైమెన్షనల్ లెస్ కాన్స్టెంట్స్ అన్నాం మనం సో ఏంటి డైమెన్షనల్ కాన్స్టెంట్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ బట్ ఇట్ has dimensional formula universal gas constant it is a constant but it has dimensional formula number 2 pi 22/7 so there is no dimensional formula that is dimensional less quantity okay so LHS is equal to what T the dimensional formula is capital T then RHS is equal to what here RHS is equal to what here RHS is equal to so 2 pi constant వదిలిపెట్టేసేయండి under root of L by G isn't it under root of L by G so that here L capital L small l length of the pendulum capital L is the dimensional formula of the length at G acceleration due to gravity యొక్క dimensional formula ఏంటిది L t to the power of -2 L get cancelled so denominator లో t to the power of -1/2 t to the power of -2 ఉన్నది దీని పైకి తీసుకొస్తే t square root get cancelled what is that here t ఓకేనా సో LHS is equal to dimensional formula ఏమొచ్చింది t RHS is equal to dimensional formula ఏమొచ్చింది ఇక్కడ t therefore LHS is equal to RHS that's why this equation is dimensionally correct ఓకే సో ఈ మోడల్లో కొన్ని ఉంటాయి ఈ మోడల్లో మనం ఇంకొన్ని తీసుకుంటే ఇక్కడ ఇది తీసుకుందాం రైట్ ఇది తీసుకుందాం check whether the following equation is dimensionally correct or not half mv square LHS is equal to what half mv square half number there is no dimensional formula mass యొక్క dimensional formula m velocity is equal to displacement by time that means what length by time so that why dimensional formula is L t to the power of -1 whole square so that m L square t to the power of -2 this is what LHS RHS is what mgh is equal to mgh what is the dimensional formula of the mass capital M where g is what acceleration due to gravity okay now then dimensional formula is L t to the power of -2 h is the height distance యొక్క dimensional formula L so that m L into L square t to the power of -2 therefore LHS is equal to RHS that's why that given equation is dimensionally correct isn't it so ఇంకొంచెం ఇక్కడ తీసుకుందాం de Broglie wavelength lambda is equal to h by mv okay lambda is equal to what h by mv here first one lambda is equal to h by mv lambda ఎవరండి ఇక్కడ వేవ్ లెంత్ ఓకేనా lambda ఎవరు ఇక్కడ వేవ్ లెంత్ that means what length what is the dimensional formula L that is LHS okay na h by mv okay na h by mv h ఎవరు ఇక్కడ Planck's constant అవునా h ఎవరు ఇక్కడ Planck's constant దీని డైమెన్షనల్ ఫార్ములా మీకు గుర్తు లేకపోతే ఒకసారి మళ్ళీ చెప్తున్నా E is equal to h nu E ఎవరండి ఇక్కడ ఎనర్జీ h Planck's constant nu ఫ్రీక్వెన్సీ అప్పుడు Planck's constant E is equal to h by nu E అంటే ఏంటండి ఎనర్జీ ml square t to the power of -2 బై ఫ్రీక్వెన్సీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిదండి టైం పీరియడ్ కదా ఫ్రీక్వెన్సీ is equal to 1/t అవునా రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ is called as ఫ్రీక్వెన్సీ అప్పుడు దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమైతుందండి t ఇన్వర్స్ ఓకేనా సో దట్ h is equal to ml square అప్పుడు t to the power of -1 ఓకేనా ml square t to the power of -1 సో దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml square t to the power of -1 m ఎవరు ఇక్కడ మాస్
v ఎవరు ఇక్కడ వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా l t to the power of -1. m get cancel, t to the power of -1, t to the power of -1 get cancel, l get cancel. Then h by mv is equal to ఎంత వచ్చిందండి l. ఓకేనా? సో లాంబ్డా LHS is equal లాంబ్డా is equal to ఎంత వచ్చింది ఇక్కడ LA వచ్చింది. That's why LHS is equal to RHS. That's why that given equation is dimensionally correct. Isn't it? Next. Yeah. ఇంతకుముందు కూడా ఇవి చెప్పాను నేను, మీరు చేసుకోవచ్చు, ఇది ప్రతిదీ చేసుకోవచ్చు. ఇక్కడ E is equal to mc square. ఓకేనా? E is equal to mc square. సో E is equal to mc square లో ఓకేనా ఫస్ట్ వన్ తీసుకుందాం. E is equal to mc square. LHS is equal to ఏమున్నదండి E. E అంటే ఏంటిది ఇక్కడ ఎనర్జీ. ఓకేనా? E ఏంటిది ఇక్కడ ఎనర్జీ. ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml square to the power of -2. ఓకే. నెక్స్ట్ RHS is equal to ఏమున్నదండి ఇక్కడ mc square. m ఎవరు మాస్, c ఎవరు స్పీడ్. మాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా m, c స్పీడ్ ఆఫ్ ది లైట్. స్పీడ్ ఆఫ్ ది లైట్ స్పీడ్ కదా l t to the power of -1 whole square. అప్పుడు m l square t to the power of -2. Therefore LHS is equal to RHS. That's why that given equation is dimensionally correct. Clear? Next already ఇంత ముందు చెప్పిన మీకు నేను. ఓకేనా? అప్పుడు v is equal to p by ఓకేనా p by rho. ఓకేనా c. సో v is equal to p by rho లో మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో p ఎవరు ఇక్కడ v ఎవరు వెలాసిటీ. v వెలాసిటీ. వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా l t to the power of -1. p ఎవరు ఇక్కడ ప్రెషర్. ప్రెషర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మీకు గుర్తు రాకపోతే, సో ప్రెషర్ కి ఫార్ములా ఏంటిదండి ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml t to the power of -2 by area l square, then m l inverse t to the power of -2. ఓకేనా? డెన్సిటీ రో ఎవరు ఇక్కడ డెన్సిటీ. రో డెన్సిటీ. డెన్సిటీ ఫార్ములా ఏంటిది మాస్ బై వాల్యూమ్. ఓకేనా? మాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా m, వాల్యూమ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా l క్యూబ్ ml to the power of -3. సో ఇవి మీకు డైమెన్షనల్ ఫార్ములాస్ మీకు డైరెక్ట్ గా గుర్తుంటే చాలా ఈజీగా డైరెక్ట్ గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అప్లై చేద్దాం చూడండి. LHS తీసుకుంటాను. ఓకేనా? ఇక్కడ ఏం తీసుకుంటాను ఇక్కడ LHS. LHS లెఫ్ట్ సైడ్ ఉన్నారు ఇక్కడ వెలాసిటీ. వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా l t to the power of -1. ఓకేనా? సో RHS తీసుకుంటే RHS is equal to ఏమున్నది p by rho ఉన్నది. p ఎవరు ఇక్కడ ప్రెషర్. ప్రెషర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా m l ఇన్వర్స్ t to the power of -2 divided by m l to the power of -3. Isn't it? m get cancel. Clear? So l to the power of -1, l to the power of -3 there. ఓకేనా? అప్పుడు t to the power of -2 ఏమన్నది ఇక్కడ అండర్ రూట్ ఆఫ్. ఓకేనా? అండర్ రూట్ ఆఫ్ ఏమన్నది ఇక్కడ t to the power of -2 ఉన్నది ఇక్కడ డివైడెడ్ బై l to the power of -2 ఉన్నది. ఓకేనా? l to the power of -2 ఉన్నది. Isn't it? సో దీన్ని ఇక్కడ ఏ విధంగా రాయొచ్చు మీరు ఇక్కడ t to the power of -2 l to the power of -2. సో అప్పుడు దీన్ని పైకి తీసుకురావచ్చా? అప్పుడు l to the power of స్క్వేర్ ని పైకి తీసుకొస్తే l స్క్వేర్. ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉన్నది ఇక్కడ t to the power of -2 ఉన్నది, రూట్ ఉన్నది. ఓకేనా? అప్పుడు దీన్ని l t to the power of -1 హోల్ స్క్వేర్ రాయొచ్చా? అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అప్పుడు ఏమున్నదండి l t to the power of -1. LHS is equal to what? RHS. That's why that given equation is dimensionally correct. ఇప్పుడు ఇది మీరు చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. ఇది ఒకటి చేస్తాం. So by the method of dimensions test, the accuracy of the given equation where delta is the depression produced in the middle of bar of length L. Okay na? Where delta is the depression. Depression means what? Decrease. Length ki sambandhinchindi adi kuda. So ikkada
దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎల్. ఓకేనా? రైట్ సైడ్ ఏమన్నా చూసుకోండి, ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఏమన్నా చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి, ఇక్కడ mgl³ by 4bd³y. ఒక్కొక్క టర్మ్ ఇక్కడ ఏంటి అంటున్నాడు చూడండి. ఇక్కడ ఎల్ ఎవరు, ఇక్కడ లెంత్ ఆఫ్ ది బార్, బి ఎవరు, ఇక్కడ బ్రెడ్త్, డి ఎవరు, ఇక్కడ డెప్త్. when it is loaded in the middle with mass m, y is the Young's modulus. మీకు మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ 3 ఉంటాయని చెప్పుకున్నాం మనం. యంగ్స్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్. ఓకేనా? ఎడీ మాడ్యులస్ ఈస్ ఈక్వల్ టు ది వాట్ ఇస్ దట్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ది స్ట్రెస్ అని చెప్పుకున్నాం మనం. ఓకేనా? సో ఒక్కొక్క టర్మ్ మనం తీసుకుంటే, సో ఇక్కడ తీసుకుందాం. మాస్ m, g యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఏ యాక్సిలరేషన్ అయినా డైమెన్షనల్ ఫార్ములా l t to the power of -2. l³ లెంత్ కదా, l క్యాపిటల్ l³. 4 కాన్స్టెంట్, దేర్ ఇస్ నో డైమెన్షనల్ ఫార్ములా. b అంటే ఇక్కడ డెప్త్, ఐ మీన్ b బ్రెడ్త్ అన్నాడు అంటే లెంత్ కదా l. d అంటే చూడండి ఇక్కడ డెప్త్ అన్నాడు, డెప్త్ అంటే కూడా లెంత్ కదా l³. y ఎవరు, ఇక్కడ యంగ్స్ మాడ్యులస్. సో యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఏంటిది, ఇక్కడ స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకేనా? స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో స్ట్రెస్ ఫార్ములా ఏంటిది, ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా ఫోర్స్ బై ఏరియా. అప్పుడు ml t to the power of -2 by area l², ll cut ml inverse t to the power of -2, t to the power of strain. There is no dimensional formula for strain. Strain is equal to change in length by original length. Change in length dimensional formula length l, original length l, ll get cancelled. There is no dimensional formula for strain. That's why this is the stress. అంటే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ ఏమైతుంది మనకు, ml inverse t to the power of -2. Clear? l³ get cancelled, m get cancelled, here ll get cancelled. Okay, t to the power of -2, t to the power of -2 cancel. l ఇన్వర్స్ ఉన్నది, డినామినేటర్ లో l ఇన్వర్స్ ఉన్నది, దీని పైకి తీసుకొస్తే ఏం రాయొచ్చండి, l రాయొచ్చా? ఓకేనా? దెన్ ఫైనల్లీ డెల్టా is equal to LHS is equal to L, RHS is equal to L. So therefore LHS is equal to RHS. That's why dimensionally that given equation is correct. Clear? Okay. ఇంకా ఈ మోడల్లో మీరు చేసుకోవచ్చండి, చెక్ చేసుకొని. రైట్. ఇది తీసుకోండి. రైట్. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది క్వాంటిటీ Q. ఇది కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది క్వాంటిటీ Q ఫ్రమ్ ది ఎక్స్ప్రెషన్ T is equal to ఇచ్చాడు ఇక్కడ. T is equal to 2π into √of ml³ 3 y, ఇక్కడ స్మాల్ y కాదు క్యాపిటల్ Y, యంగ్స్ మాడ్యులస్ 3y³ అండర్ రూట్ ఉన్నది. ఇది డిఫరెంట్ క్వశ్చన్. ఎందుకు ఇది డిఫరెంట్ చూడండి, ఇక్కడ మిమ్మల్ని అడిగిందే డైమెన్షనల్ ఫార్ములా Q యొక్క డైమెన్షనల్ ఫార్ములా అడుగుతాను. సో కాబట్టి Q కి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, దీని నుండి Q కి ఈక్వేషన్ రాయండి. ఓకేనా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు t² is equal to 4π² ml³ divided by 3y³. ఓకేనా? దిస్ ఇస్ ద మ్యాథమెటికల్. మనకి ఎవరి డైమెన్షనల్ ఫార్ములా కావాలండి, ఇక్కడ Q యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలి. దానికంటే ముందు ఇందులో ఉన్నటువంటి ఫిజికల్ టర్మ్స్ ఏంటో మనకు తెలియాలి కదా, చూద్దాం. ఫైండ్ ద Q వేర్ T is what, టైం పీరియడ్. ఓకేనా? L ఏంటిది, లెంత్, M ఏంటిది ఇక్కడ మాస్, Y ఏంటిది ఇక్కడ యంగ్స్ మాడ్యులస్. అప్పుడు Q కి ఈక్వేషన్ రాయండి. అప్పుడు Q is equal to 4π² ml³ divided by 3yt². ఓకేనండి? Q is equal to 4π² into ml³ by
3yt². మనకు కావాల్సింది క్యూకి డైమెన్షనల్ ఫార్ములా కాబట్టి క్యూకి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాశాను. మీకు ఆల్రెడీ నేను డైమెన్షనల్ ఫార్ములాలు చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్పాను. ఏంటిదండి, మీకు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కనుక మీకు కరెక్ట్ గా ఐడియా ఉంటే డైమెన్షనల్ ఫార్ములాలు చాలా ఈజీ. ఓకేనా? సో ఇక్కడ మనం తీసుకుంటే 4 నంబర్ కాన్స్టెంట్, దెర్ ఇస్ నో డైమెన్షనల్ ఫార్ములా. పై 22/7 కాన్స్టెంట్, దెర్ ఇస్ నో డైమెన్షనల్ ఫార్ములా. సో అప్పుడు రిమైనింగ్ మనం తీసుకుంటే అప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు M. M యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిదండి? క్యాపిటల్ M. మాస్ అన్నాడు కదా. లెంత్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా L³ డివైడెడ్ బై 3 నంబర్, దెర్ ఇస్ నో డైమెన్షనల్ ఫార్ములా. యంగ్స్ మాడ్యులస్ ఇంతకుముందే చెప్పినాం. Y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిదండి? స్ట్రెస్ బై స్ట్రెయిన్. దెర్ ఇస్ నో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ స్ట్రెయిన్. స్ట్రెస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా యంగ్స్ మాడ్యులస్. సో స్ట్రెస్ కి ఫార్ములా ఏం చెప్పుకున్నాం? మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా mL⁻², AL² LL కట్ ML ఇన్వర్స్ T⁻². ఈ విధంగా మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కనుక ఐడియా ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీరు డైమెన్షనల్ ఫార్ములా రాసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. మీకు గుర్తు లేకపోతే వీలైనంత వరకు మీరు గుర్తు పెట్టుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. ఓకేనా? రైట్. సో ML³ 3 కాన్స్టెంట్ y. సో ML ఇన్వర్స్ T⁻². T². T ఎవరు ఇక్కడ? నొటేషన్ కంపల్సరీ మీ క్వశ్చన్ లో ఇస్తాడు. T ఏంటిది అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. 100% అక్కడ మీకు మెన్షన్ చేస్తాడు. ఓకేనా? సో అప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు అండి? ఇక్కడ T². ఓకేనా? సో ఇక్కడ MM గెట్ క్యాన్సల్. ఓకేనా? MM గెట్ క్యాన్సల్. T⁻² T². బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్స్ టు బి యాడెడ్. అప్పుడు ఇది మొత్తం 0 అయిపోతుంది. అవునా? అప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ టర్మ్స్ చూసుకోండి. ఇక్కడ L³ ఉన్నది న్యూమరేటర్ లో. L⁻⁻1 పైకి తీసుకొస్తారా? L⁻⁻1 పైకి తీసుకొస్తే L అవుతుంది కదా. అవునా? అప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు L⁻⁴. సో దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ది Q. అంటే చూడండి, ఇంతకు ముందు మోడల్స్ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఫిజికల్ ఈక్వేషన్, ఫిజికల్ క్వాంటిటీల మధ్య ఉన్నటువంటి రిలేషన్ కు ఈక్వేషన్ ఇచ్చినాం. ఆ ఈక్వేషన్ లో LHS తీసుకుంటాను, RHS తీసుకుంటాను. సో అప్పుడు LHS వైపు ఉన్నటువంటి అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాస్తున్నాం. అదే విధంగా రైట్ సైడ్ ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాస్తున్నాం. సో రెండింటి యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ ఈక్వల్ అవుతే ఓకేనా, దట్ ఈక్వేషన్ ఇస్ డైమెన్షనల్లీ కరెక్ట్ అని చెప్పినాం. ఇది ఒక మోడల్. ఇందులోనే ఇంకొకటి ఏంటిది? ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఇందులో అన్ని క్వాంటిటీస్ ఇచ్చేసి ఏదో ఒక క్వాంటిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఇవ్వట్లేదు. ఆ క్వాంటిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా చూద్దాం. ఇదేంటి ఇక్కడ? ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది క్వాంటిటీ V ఈక్వేషన్. ఓకే, దీని హోమోజెనిటీ ప్రిన్సిపల్ తర్వాత చూద్దాం. దీన్ని నెక్స్ట్ చూద్దాం. యా రైట్. యా ఓకే. సో ఇప్పుడు మనం ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీని అప్లై చేద్దాం. ఓకేనా? ఏంటి ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ? మీకు చెప్పింది ఏంటిది? మీరు ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. సింపుల్. X is equal to y plus z అని చెప్పిన నేను. Y ని Z ని యాడ్ చేస్తానంటే ఆ రెండు సేమ్ క్వాంటిటీస్ అయినప్పుడు మాత్రమే యాడ్ అవుతాయి. ఆ రెండు సేమ్ క్వాంటిటీస్ ని యాడ్ చేస్తే వచ్చేది అదే క్వాంటిటీ అవుతుంది. ఇదొక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? X is equal to y plus z అయితే ఇక్కడ పాసిబిలిటీస్ చూసుకుందాం. ఏంటిదండి? Y is equal to z కావచ్చు, X is equal to y కావచ్చు. అవునా? X is equal to y కావచ్చు, X is equal to z కావచ్చు. దిస్ ఇస్ ద హోమోజెనిటీ ప్రిన్సిపల్. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ C is equal to A plus B అంటే ఏం కావచ్చు అండి? ఈ రెండింటిని యాడ్ చేస్తాను అంటే A is equal to B కావచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటిది? C is equal to A కావచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది? C is equal to B కావచ్చు. ఓకేనండి? C is equal to B కావచ్చు. సో ఈ విధంగా మనము ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ క్వాంటిటీస్ మనం చెప్తున్నామో
ఓకేనా. సో ఆ క్వాంటిటీస్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనం హోమోజెనిటీ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని చెప్తాం. ఈ మోడల్ ఒకటి. ఓకేనా. ఈ మోడల్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక చూస్తే దీని నుండి కంపల్సరీ మీకు క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా. మనం కూడా తర్వాత పీవైక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాప్టర్ అంతా అయిపోయిన తర్వాత. అంటే డైమెన్షనల్ ఫార్ములా ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన కంప్లీట్ గా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పీవైక్యూ చేస్తాం. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎక్కువ చెప్తాం. జనరల్ గా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో మీకు పీవైక్యూస్ ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి క్వశ్చన్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కానీ త్రివేణి ఆన్లైన్ క్లాసెస్ అలా కాదండి. సో త్రివేణి ఆన్లైన్ క్లాసెస్ లో సో డిఫరెంట్ రెఫరెన్స్ బుక్స్ నుండి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తీసుకొని, ఓకేనా, సో ఆ ప్రాబ్లమ్స్ ని మళ్ళీ ఇక్కడ 1 by 1 అంటే మోస్ట్ ఆఫ్ ది అంటే మాక్సిమం నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ సాల్వ్ చేస్తా ఉంటాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇందులో పార్ట్ 1 పార్ట్ 2 అని పెడతా అంట, లెక్చర్ 1 లెక్చర్ 2 అని పెడతా అంట. దాని అర్థం ఏంటిది, అక్కడ ప్రాబ్లం యొక్క డెప్త్ అక్కడ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతాం మనం అక్కడ. అంటే ఫస్ట్ కొద్దిగా లోయర్ లెవెల్ నుండి సో మనం అప్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు క్వశ్చన్ తీసుకెళ్లాలి కాబట్టి సో కొన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో చాప్టర్ టాపిక్ అయిపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైమెన్షనల్ ఫార్ములాస్ అయిపోయినాయి. డైమెన్షనల్ ఫార్ములాల తర్వాత మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి అనేది ఒక వీడియో చేయడం జరుగుతుంది, దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అర్థమైందా. సో కాబట్టి సో ప్రతిదీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇక్కడ ఈ చాప్టర్ లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లో డైమెన్షనల్ ఫార్ములాస్ కంపల్సరీ రావాల్సిందే. డైమెన్షనల్ ఫార్ములాస్ ఎవరైనా ఇంతవరకు చూడకపోతే సో దీనికంటే ఒక ముందు వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని ఒకసారి జాగ్రత్తగా చూడండి. లేదు అంటే ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తా అంటే మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉంటాయో లేకుంటే మనం మీ కాలేజీలలో ఇచ్చేటువంటి రెఫరెన్స్ బుక్స్ ఏవైతే ఉంటాయో అందులో యూనిట్స్ అండ్ డైమెన్షన్ లో ఫస్ట్ పేజ్ లో ఒక టేబుల్ ఉంటది. ఆ టేబుల్లో అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అయితే ఆ ఫిజికల్ క్వాంటిటీస్ అక్కడ మనం మెన్షన్ చేసినటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ మీకు ఇక్కడ ఈజీగా అక్కడ అర్థం కావు. ఎందుకంటే అక్కడ వాడు ఫార్ములాస్ ఇచ్చేటప్పుడు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొద్దిగా ఇబ్బందిగా గుర్తుపెట్టుకోకుండా అంటే గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండే విధంగా ఉంటాయి. కానీ మనం యూజ్ చేసినటువంటి మనం క్లాస్ లో యూజ్ చేసినటువంటి ఫార్ములాలు మీకు ఫర్ ఎవర్ గుర్తుంటాయి. ఎందుకు అంటే అవి ప్రతిసారి మీరు న్యూమరికల్ చేసేటప్పుడు ఆ ఫార్ములా ఇప్పుడు F=MA ఇది చిన్న క్లాస్ లో తెలుసు. ఇంకా అలాంటి అలాంటి ఫార్ములాలు మనకు చాలా వస్తాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో. కాబట్టి ఇక్కడ రెగ్యులర్ గా మీకు ఫార్ములాతో మీరు టచ్ లో ఉంటారు కాబట్టి ఆ ఫార్ములా మీరు మర్చిపోరు. ఆ ఫార్ములా గుర్తుంటే మీరు డైమెన్షనల్ ఫార్ములాస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకు ముందు స్ట్రెస్ నాకు డైమెన్షనల్ ఫార్ములా గుర్తొస్తలేదు. స్ట్రెస్ = ఫార్ములా ఏంటిది, ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా గుర్తొస్తలేదు. F ఎంత MA. M తెలుసు, ఏ గుర్తు రావట్లేదు. ఏ అంటే ఏంటిది వెలాసిటీ బై టైం. ఓకేనా. యాక్సిలరేషన్ డైమెన్షనల్ ఫార్ములా గుర్తొస్తలేదు. అప్పుడు వెలాసిటీ కావాలి, వెలాసిటీ గుర్తొస్తలేదు. వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఇట్లా ఒక లింక్డ్ అంటే చైన్ సిస్టమ్ లో మీరు డైమెన్షనల్ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో డైమెన్షనల్ ఫార్ములాలు గుర్తుంటే కంపల్సరీ ఇక్కడ మీరు 4 మార్క్స్ వచ్చినట్టు అంటే ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది ఇక్కడ నుండి. ఓకేనా. సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ హోమోజెనిటీ ప్రిన్సిపల్. ఇప్పుడు ఇందులోనే ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాను, ఇక్కడ V = U + AT. ఓకేనా. V = U + AT. యూని ఏటీని యాడ్ చేస్తాను. యూని ఏటీని ఏం చేస్తాను ఇక్కడ మనం యాడ్ చేస్తాను. యూని ఏటీని యాడ్ చేస్తాను అంటే UAT రెండు సేమ్ ఫిజికల్ క్వాంటిటీ అయితే కదా, సేమ్ ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ అయితేనే కదా మనం యాడ్ చేస్తాం. మరి ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఎవరు వస్తారు, మనకు V వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏంటిదండి, మనకి V = ఒక పాసిబిలిటీ ఏంటిది ఇక్కడ V = U కావచ్చు, అవునా. నెక్స్ట్ V = AT కావచ్చు అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. నెక్స్ట్ V = U అయిపోయింది. దీని ఇదైంది. ఇంకొక ప్రాబ్లం, ఇంకొకటి ఏంటిది ఇక్కడ U = AT. ఓకేనా. U = AT. నౌ చెక్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్. వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా L⁻⁻1. దట్స్ వై U L⁻⁻1. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ తీసుకుందాం. ఓకేనా. V L⁻⁻1. AT కదా, ఏ అంటే ఇక్కడ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా L⁻⁻2. టైం యొక్క డైమెన్షనల్ ఫార్ములా T⁻1. T⁻⁻2 T⁻1. Bases are equal, powers to be added. That's why L
T to the power of minus 1 is equal to L T to the power of minus 1. That's why LHS is equal to RHS. That's why that given relation is also correct. Then U, ikkada U యొక్క dimensional formula velocity కదా. Initial velocity అన్నా final velocity అన్నా velocity. Velocity కి ఒకటే dimensional formula. Velocity is equal to displacement by time or speed. Speed అన్నా distance by time. Speed అన్నా velocity అన్నా dimensional formula ఒకటే. సో A యొక్క dimensional formula ఏంటిదండి ఇక్కడ L T to the power of minus 2. Time యొక్క dimensional formula T to the power of 1. Then L T to the power of minus 1 is equal to L T to the power of minus 1. That's why LHS is equal to RHS. That's why that given equation is dimensionally correct. Clear? Okay. So now move on to the next problem. Yeah. Check the correctness of the given equation. S is equal to ut plus of at square. సో ఇక్కడ కంపల్సరీ మనం ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ యూజ్ చేయాలి. ఏం చేశాను ఇక్కడ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి ఇక్కడ మీకు ఎస్ ఇస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఇజంట్ ఇట్? హోమోజెనిటీ ప్రిన్సిపల్ చెప్పిన కదా మీకు నేను ఏం చెప్పాను ఇక్కడ జెడ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఉన్నది. అవునా? జెడ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఉన్నది. జెడ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఉంటే ఓకేనా, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఉంటే అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కావచ్చు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై కావచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై కావచ్చు. ఈ లాజిక్ ఒకటి గుర్తు పెట్టుకుంటే ఏ ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. నా ఇక్కడ పాసిబిలిటీస్ చెప్పండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ కావచ్చు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏటీ స్క్వేర్ కావచ్చు. అవునా? ఇంకొకటి ఏం కావచ్చు అండి యూటీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏటీ స్క్వేర్ కావచ్చు. ఓకేనా? యూటీ ఈజ్ ఈక్వల్ టు of at square. Now check the dimensional formula. S ఎవరు distance కదా, distance L. U ఎవరు ఇక్కడ velocity L t to the power of minus 1 t to the power of 1. So L t to the power of minus 1 base circle t to the power of 1, then L is equal to L. Yes, L of 1 by 2 dimensional less quantity number. There is no dimensional formula for number. Then half A అంటే ఏంటిది L acceleration L t to the power of minus 2 t square. అప్పుడు L is equal to L. Clear? So ut is equal to half at square. Okay na? Ut is equal to half at square. U L t to the power of minus 1 t half, there is no dimensional formula, L t to the power of minus 2 t square. That's why t to the power of minus 1 t to the power of 0 1, then L is equal to L. That's why this equation is dimensionally correct but numerically is not correct. ఎందుకు న్యూమరికల్ అంటే దీన్ని ఎలా రాస్తాం? S is equal to ut plus ఓకేనా ఏటీ స్క్వేర్ కదా, హాఫ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా లేదు కదా. అలానే ఎస్ ఇస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఏటీ స్క్వేర్ రాస్తే న్యూమరికల్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, డైమెన్షనల్లీ కరెక్ట్ బట్ న్యూమరికల్ ఇట్ ఈస్ ఎస్ ఇస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఇజంట్ ఇట్? నౌ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. సింపుల్ ప్రాబ్లం. ఓకే రైట్. ఏంటి ఇక్కడ చూడండి, the distance x traveled by a body in time t which starts from the position x naught with initial velocity v naught and has a uniform acceleration a is given by if the given equation is x is equal to x naught v naught into t plus half a t square. Okay na? Dimensional principle of homogeneity. ఓకేనా? ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి చెప్పండి. ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ కావచ్చా? రైట్. ఇంకొక పాసిబిలిటీ చెప్పండి, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వి నాట్ ఇంటూ టీ కావచ్చా? నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఏ టీ స్క్వేర్ కావచ్చు అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. సో ఎక్స్ ఏంటిది ఇక్కడ? డిస్టెన్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎల్. ఎక్స్ నాట్ ఎవరు? ఎక్స్ నాట్ ఏమంటాను? ఇనిషియల్ పొజిషన్, ఐ మీన్ డిస్టెన్స్. That's why L is equal to L. That's why this is dimensionally correct. X is equal to x ఏంటిది L. V naught velocity L t to the power of minus 1 t to the power of 1. So t to the power of bases are equal, powers to be added. L is equal to L. Then x L half, there is no dimensional formula. Acceleration L t to the power of minus 2 t square. Then t to the power of minus 2 t square. Then L is equal to L. Clear? L is equal to L. Isn't it? So this is the dimensional formula. Clear? So this is the principle of homogeneity. Now let's move on to the next problem. Yeah, the very important model.
here f is equal to, isn't it? Here f is equal to a root x. ఈ మోడల్ చాలా వస్తున్నాయండి ఎగ్జామ్ లో మీకు, ఓకేనా? ఇది ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ a by b. ఇది కొద్దిగా మోడల్ ఇంకొంచెం చేంజ్ చేస్తాం మనం. ఏంటన్నా ఇక్కడ, సో ఇక్కడ కాన్స్టెంట్స్, ఇక్కడ a and b ఆర్ కాన్స్టెంట్స్, ఓకేనా? వేర్ సో ఫైండ్ ద a by b, ఫైండ్ a by b. సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. ఏంటి ఆ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ? ఇది z అనుకోండి, ఇది x అనుకోండి, y అనుకోండి. సో z ఈజ్ ఈక్వల్ టు x కావచ్చు, z ఈజ్ ఈక్వల్ టు y కావచ్చు, x ఈజ్ ఈక్వల్ టు y కావచ్చు. సో ఇక్కడ మనం తీసుకుంటే, ఓకేనా? సో ఈ రెండు ఫస్ట్ ఈక్వల్ చేస్తే, ఈ రెండింటిని మనం ఈక్వల్ చేస్తే, ఫస్ట్ ఈక్వల్ చేస్తే అందులో రెండు అన్నోన్ క్వాంటిటీసే ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఏం తీసుకున్నాం ఇక్కడ, f is equal to a into root x ఒక పాసిబిలిటీ, f is equal to b into t square ఒక పాసిబిలిటీ. అవునా? రైట్. సో నాకు b కావాలి కదా, అప్పుడు b is equal to ఏం రాసుకోవచ్చండి, f by t square. f ఎవరు? ఫోర్స్. డైమెన్షనల్ ఫార్ములా ml t to the power of -2, isn't it? ml t to the power of -2, ml t to the power of -2 by t square, dimensional formula of time, t square. సో అప్పుడు t to the power of -2, t to the power of -2 క్యాన్సల్. అప్పుడు b is equal to ఏమొచ్చిందండి, m into l. సారీ, t square పాజిటివ్ కదా, సారీ, ఓకేనా? సో ఏంటంటే ఇక్కడ b is equal to f by t square కదా, స్మాల్ t square. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml t to the power of -2 డివైడెడ్ బై t square, ఓకేనా? బై డివైడెడ్ t square, ఓకేనా? అప్పుడు ఏమవుతుందండి ఇక్కడ ml t square పైకి తీసుకెళ్ళాలి, అప్పుడు t to the power of -4 అవుతుంది. ఇది ఎవరి యొక్క డైమెన్షనల్ ఫార్ములా? b యొక్క డైమెన్షనల్ ఫార్ములా, ఓకేనా? ఇది కాన్స్టెంటే, కానీ కాన్స్టెంట్ కూడా డైమెన్షనల్ లెస్ క్వాంటిటీ అని చెప్పుకున్నాం, ఓకేనా? డైమెన్షనల్ కాన్స్టెంట్, ఇది డైమెన్షనల్ కాన్స్టెంట్. ఎందుకు? దీనికి డైమెన్షనల్ ఫార్ములా ఉంది. డైమెన్షనల్ లెస్ క్వాంటిటీ కాదు, ఇది డైమెన్షనల్ క్వాంటిటీ, ఓకేనా? ml to the power of -4. ఇప్పుడు a కావాలి మనకి, అప్పుడు a is equal to f by root x రాయచ్చా, ఓకేనా? a is equal to f by root x. సో అప్పుడు a is equal to f ఏంటిది ఇక్కడ, ml t to the power of -2 డివైడెడ్ బై, ఓకేనా, ml t to the power of -2 బై రూట్ x. x ఏంటిది ఇక్కడ, డిస్టెన్స్, కాబట్టి l to the power of 1/2, అవునా? l to the power of 1/2. అప్పుడు a is equal to m, ఇక్కడ డినామినేటర్ లో l to the power of +1/2 ఉన్నది, పైకి తీసుకొస్తే ఆల్రెడీ ఇక్కడ l to the power of 1 ఉన్నది, l to the power of -1/2 ఉన్నది, ఇక్కడ t to the power of ఎంత అండి, ఇక్కడ -2 ఉన్నది, అవునా? సో అప్పుడు a తీసుకుంటే అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ m LCM ఎంత అండి, 2 కదా, అవునా? l to the power of 2 LCM తీసుకుంటే ఇక్కడ 2 ఉన్నది, సో 2 -1 ఇంటూ డైరెక్ట్ రాసుకోవచ్చు మీరు, t to the power of -1. అప్పుడు a is equal to m 2 - 1, ఓకేనా? l to the power of 1/2 t to the power of -2. ఇది a యొక్క డైమెన్షనల్ ఫార్ములా, ఇది b యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఇక్కడితోటి క్వశ్చన్ అయిపోలేదు, ఇంకున్నది ఏంటి అక్కడ, మిమ్మల్ని ఫైండ్ అవుట్ ఏమన్నది, a డివైడెడ్ బై b. దేర్ ఫోర్, ఓకే, దేర్ ఫోర్, ఓకే, a by b, ఓకేనా, a by b ఈజ్ ఈక్వల్ టు, a అంటే ఎంత, m l to the power of 1/2 t to the power of -2, ఓకేనా? b ఏంటిది ఇక్కడ, m l t to the power of -4, ఓకేనా అండి? m l to the power of 1/2 t to the power of -2, ఓకేనా? m l to the power of -4, m get cancelled, ఓకేనా? సో అప్పుడు a by b ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఇక్కడ l to the power of 1/2 ఉన్నది, దీని పైకి తీసుకొస్తే l to the power of -1,
ఓకేనా. ఇక్కడ టీ టు ది పవర్ ఆఫ్ -2 టీ టు ది పవర్ ఆఫ్ -4 డినామినేటర్ లో టీ టు ది పవర్ ఆఫ్ -2 ఉన్నది, దీన్ని పైకి తీసుకొచ్చుకుంటే టీ స్క్వేర్ అవుతుంది, అవునా. సో బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ టు బి యాడెడ్, దెన్ a by b is equal to l to the power of, LCM ఎంత ఇక్కడ 2 కదా, కాబట్టి 1, ఓకేనా. ఇక్కడ -2 t స్క్వేర్, డినామినేటర్ లో ఉన్న టీ స్క్వేర్ పైకి తీసుకొచ్చిన, సో అప్పుడు a by b is equal to l to the power of -1/2 into t square. So this is the dimensional formula of the a by b, isn't it? Next follow. Yeah, the very important. ఇది మీకు కెమిస్ట్ లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, వాండర్ వాల్ ఈక్వేషన్ అని వస్తుంది, ఐడియా ఉందా మీకు? వాండర్ వాల్ ఈక్వేషన్ అని వస్తుంది, ఓకేనా. ఏంటిది ఇక్కడ p ప్లస్ a by v square is equal to v minus b is equal to RT. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. చూడండి ఇక్కడ ఈ రెండింటిని నేను యాడ్ చేస్తున్నా, ఈ రెండింటిని యాడ్ చేస్తానంటే అకార్డింగ్ టు హోమోజెనిటీ ప్రిన్సిపల్ ఇవి రెండు ఈక్వల్ అయితేనే కదా, అప్పుడు ఏం రాసుకోవచ్చు ఇక్కడ p is equal to a by v square. మరి ఇక్కడ v ఏంటి చూసుకోండి, ఇక్కడ the van der Waals equation for determine the dimensions of a and b, hence write SI units of a and b. v ఎవరు ఇక్కడ, మరి వెలాసిటీయా వాల్యూమా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇది గ్యాసెస్ సంబంధించింది కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ఇది వాల్యూమ్ కిందనే మనం కన్సిడర్ చేస్తాం. అప్పుడు p is equal to ఏం రాసుకోవచ్చు అండి, a by v square. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాను, ఈ రెండింటిని ఏం చేస్తాను, సబ్ట్రాక్ట్ చేస్తాను అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. అప్పుడు v is equal to b రాయొచ్చా, ఓకేనా. v is equal to ఏం రాసుకోవచ్చు ఇక్కడ b. ఇప్పుడు ఎవరి యొక్క డైమెన్షనల్ ఫార్ములాలు కావాలి మనకు, ఇండివిజువల్ గా ఏ యొక్క డైమెన్షనల్ ఫార్ములా, బి యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయమంటాడు. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు a is equal to ఏం రాసుకోవచ్చు అండి, pv స్క్వేర్. p అంటే ఏంటిది ఇక్కడ ప్రెషర్, ఓకేనా. p అంటే ఏంటిది ఇక్కడ ప్రెషర్. సో ప్రెషర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనకు గుర్తు రాకపోతే ప్రెషర్ p is equal to ఫోర్స్ బై ఏరియా, ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml టు ది పవర్ ఆఫ్ -2, ఏరియా l స్క్వేర్, ll కట్, m l టు ది పవర్ ఆఫ్ -1 t టు ది పవర్ ఆఫ్ -2, m l ఇన్వర్స్ t టు ది పవర్ ఆఫ్ -2. v ఇక్కడ వెలాసిటీ కాదండి, వాల్యూమ్, ఓకేనా. v ఏంటిది ఇక్కడ వాల్యూమ్, వాల్యూమ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది, l క్యూబ్ కి హోల్ స్క్వేర్. అప్పుడు ఏమైతుంది, m l ఇన్వర్స్ t టు ది పవర్ ఆఫ్ -2 l టు ది పవర్ ఆఫ్ 6, ఓకేనా. ఇక్కడ l టు ది పవర్ ఆఫ్ -1 ఉన్నది, ఇక్కడ l టు ది పవర్ ఆఫ్ 6 ఉన్నది. బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్స్ టు బి యాడెడ్. సో దెన్ m l టు ది పవర్ ఆఫ్ 5 t టు ది పవర్ ఆఫ్ -2. This is the dimensional formula of the A. So what is the dimensional formula of the B? B is equal to V, వాల్యూమ్ కదా, కాబట్టి ఏంటిది L క్యూబ్. దట్స్ ఇట్. ఒక్కొక్కసారి A by B ఫైండ్ అవుట్ చేయమంటాడు, A into B ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈ రెండింటి ప్రోడక్ట్ డివైడ్ చేసుకుని అడిగిన క్వశ్చన్ వచ్చేస్తుంది. క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? ద నెక్స్ట్ క్వశ్చన్, యా, mu is equal to A plus B by lambda square. Okay, clear? Mu is equal to A plus b by lambda square. Okay na? A and b are constants. Constants must be expressed. Okay na? సో ఇది మనకు ఆప్టిక్స్ లో వస్తుంది అండి ఈక్వేషన్. ఇది సెకండ్ ఇయర్ లో వస్తుంది, ఆప్టిక్స్ లో సెకండ్ ఇయర్ లో వస్తుంది, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మ్యూ ఎవరు, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మ్యూ ఎవరు, ఇక్కడ మీకు 10th క్లాస్ లో కూడా ఆప్టిక్సే ఎక్కువ పార్ట్ ఉంటుంది. మ్యూ ఏంటిది ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది ఇక్కడ సి బై వి. స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ వాక్యూమ్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ మీడియం. వెలాసిటీ కదా ఎల్ టీ టు ది పవర్ ఆఫ్ -1 డివైడెడ్ బై ఎల్ టీ టు ది పవర్ ఆఫ్ -1. గెట్ క్యాన్సల్. ఎం టు ది పవర్ ఆఫ్ 0, ఎల్ టు ది పవర్ ఆఫ్ 0, టీ టు ది పవర్ ఆఫ్ 0. డైమెన్షనల్ లెస్ క్వాంటిటీ ఎవరు, మ్యూ. isn't it? సో ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ యూజ్ చేయండి. ఓకేనా? ఏం రాయచ్చండి ఇక్కడ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్
mu is equal to b by lambda square. అవునా, b by lambda square. m to the power of 0, l to the power of 0, t to the power of 0 అంటే 1 కదా. Now let us mu is equal to a అంటే a is equal to mu కదా. అంటే a యొక్క డైమెన్షనల్ ఫార్ములా m to the power of 0, l to the power of 0, t to the power of 0, that is equal to what? 1. మరి డైమెన్షనల్ ఫార్ములా b కావాలంటే b is equal to mu lambda square కదా. లాంబ్డా వేవ్ లెంత్ అండి, లైట్ వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ లెంతే కదా. సో మ్యూ డైమెన్షనల్ ఫార్ములా ఎంత? m to the power of 0, l to the power of 0, t to the power of 0, 1. లాంబ్డా స్క్వేర్ లెంత్ కదా, l స్క్వేర్. అప్పుడు b is equal to ఎంత అండి ఇక్కడ? l స్క్వేర్. దట్స్ ఇట్, ప్రాబ్లమ్ ఇస్ ఓవర్. యా, చూడండి ఇక్కడ y is equal to the very very important అండి ఇది. ఓకే, y is equal to a sin omega t minus kx. ఓకేనా, y is equal to a sin omega t minus kx. omega angular velocity, ఓకేనా, t time, k propagation constant. ఇది సెకండ్ ఇయర్ లో మీకు వేవ్స్ అనే చాప్టర్ ఉంటుంది, అక్కడ క్లియర్ గా వీటి గురించి తెలుస్తుంది. ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి. సో y ఎవరి ఇక్కడ? డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. a ఎవరి ఇక్కడ? యాంప్లిట్యూడ్, నాట్ యాక్సిలరేషన్. ఓకేనా, యాంప్లిట్యూడ్. ఓకేనా, ఒమేగా యాంగులర్ వెలాసిటీ. ఓకే, యాంగులర్ వెలాసిటీ. t ఎవరి ఇక్కడ? టైం. k ఎవరి ఇక్కడ? ప్రాపగేషన్ కాన్స్టెంట్. k is equal to 2 pi by lambda. ఓకేనా, ప్రాపగేషన్ కాన్స్టెంట్. ఓకేనా, ప్రాపగేషన్ కాన్స్టెంట్. x ఏంటిది ఇక్కడ? డిస్టెన్స్. ఓకేనా, x ఏంటిది ఇక్కడ? డిస్టెన్స్. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ సమ్ వాల్యూ, ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ సమ్ వాల్యూ. ఓకేనా, తర్వాత ఎక్స్పోనెన్షియల్ సమ్ వాల్యూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ ఎక్స్ అంటే సైన్ ఆఫ్ సంథింగ్ వాల్యూ అన్నట్టే కదా, యాంగిల్ కదా. సైన్ 30 అన్నట్టే కదా. సైన్ ఆఫ్ కాస్ ఆఫ్ సంథింగ్ ఇట్లా వచ్చినప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్నటువంటి వాల్యూ కాన్స్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బ్రాకెట్ లో ఉన్నటువంటి వాల్యూ కాన్స్టెంట్. అంటే ఎలా? సైన్ 30 ఎంత? 1/2 కదా. సైన్ ఆఫ్ దట్ వాల్యూ 1/2, డైమెన్షనల్ లెస్ క్వాంటిటీ. అలానే y is equal to a sin omega t minus kx లో ఒమేగా టీ తర్వాత kx రెండు కూడా కాన్స్టెంట్స్ అన్నట్టే. ఎలా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి చాలా జాగ్రత్తగా. ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అప్లై చేయండి. ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అప్లై చేస్తే y is equal to a రాయొచ్చు. ఇంకేం రాయొచ్చండి ఇక్కడ? ఒమేగా టీ మైనస్ kx కదా, సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి? ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు kx, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 1 రాయొచ్చు, kx ఈజ్ ఈక్వల్ టు 1 రాయొచ్చు. డైమెన్షనల్ ఫార్ములా ఎవరిది కావాలి ఇక్కడ? ఒమేగా అండ్ k కావాలి. ఒమేగా అంటే ఎంత? ఇక్కడ నుండి 1/t, k 1/x. ఒమేగా 1/t అంటే 1/t కదా. అప్పుడు ఒమేగా ఏంటిది? t ఇన్వర్స్. ఆల్రెడీ మనకు తెలుసు యాంగులర్ వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. k ప్రాపగేషన్ కాన్స్టెంట్ కదా, అప్పుడు ఏమైతుంది? k 1/x డిస్టెన్స్ కదా, అప్పుడు దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమైతుంది? L ఇన్వర్స్. సైన్ ఆఫ్ సంథింగ్ వాల్యూ ఉన్నప్పుడు కాన్స్టెంట్, ఈ వాల్యూ టోటల్ గా కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ రెండు యూజ్ చేస్తాను. సో డైమెన్షనల్ లెస్ క్వాంటిటీ అనే కాన్సెప్ట్ ను, తర్వాత ఇక్కడ హోమోజెనిటీ ప్రిన్సిపల్, రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాను అంటే రెండు కంపల్సరీ ఈక్వల్. ఆ రెండు కంపల్సరీ మళ్ళీ ఏమైతే ఇక్కడ కాన్స్టెంట్స్ అయితే. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. యా, ఓకే. Find the dimensions of A into B in the equation E is equal to bx square by at, where E is the energy and x is the distance and t is the time. This is also very very important.
రైట్. ఓకే, come on, write down. So E is equal to B minus x square by 80. A ఇంటూ బి చేయమంటాడు, రెండింటి ప్రోడక్ట్ తీసుకోమంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ అందులో టర్మ్స్ ఏంటి? ఈ ఎనర్జీ, బి కాన్స్టెంట్, ఏ కాన్స్టెంట్, ఎక్స్ డిస్టెన్స్. ఓకేనా? టీ ఏంటిది ఇక్కడ? టైం. అందులో ఉన్నటువంటి నోటేషన్స్ మనకు ఐడియా వస్తే దాని డైమెన్షనల్ ఫార్ములా రాయడం ఈజీ. ఇక్కడ ఒక పాసిబిలిటీ చూసుకోండి. ఇక్కడ ఏంటి ఆ పాసిబిలిటీ చూడండి. ఇక్కడ బి మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా, అవునా? బి మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా. మరి బి మైనస్ ఎక్స్ స్క్వేర్ అయితే ఆ రెండింటిని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు అంటే అవి రెండు సేమ్ క్వాంటిటీస్ అయితేనే కదా సబ్ట్రాక్ట్ చేస్తాడు. కాబట్టి ఏం రాసుకోవచ్చండి? బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ డిస్టెన్స్ కదా, అప్పుడు బి యొక్క డైమెన్షనల్ ఫార్ములా తెలిసింది ఎంత? ఎల్ స్క్వేర్. దట్స్ క్లియర్. నెక్స్ట్ ఏం కావాలి? ఇక్కడ ఏ కావాలి. ఇక్కడ చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఇక్కడ ఏ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలి అంటే ఇక్కడ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ ఇంటూ ఏటీ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఎక్స్ స్క్వేరా. ఈ ఇంటూ ఏటీ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఎక్స్ స్క్వేరా. సో ఇక్కడ మనం దీన్ని ఏం చేయొచ్చు? ఇక్కడ దీన్ని జెడ్ అనుకుందాం. అప్పుడు ఎక్స్ మైనస్ వై, అవునా? అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కావచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై కావచ్చు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై. హోమోజెనిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. అప్పుడు ఏం రాసుకోవచ్చు అండి? ఈ ఏ టీ ఈజ్ ఈక్వల్ టు బి రాయొచ్చు, లేదా ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు. మీకు కావాల్సింది ఏంటిది? ఏ కదా. అప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఈ ఇంటూ టీ. ఇది కొద్దిగా మళ్ళీ డిఫరెంట్ గా మారింది మోడల్. ఓకేనా? సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై ఈ ఇంటూ టీ కదా, అవునా? ఎక్స్ ఎవరు? డిస్టెన్స్, ఎల్ స్క్వేర్. ఈ ఎవరు? ఎనర్జీ. ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎంఎల్ స్క్వేర్ టీ టు ది పవర్ ఆఫ్ -2. సో టైం యొక్క డైమెన్షనల్ ఫార్ములా టీ, అవునా? ఎల్ స్క్వేర్ గెట్ క్యాన్సల్డ్, అవునా? అప్పుడు ఎం టు ది పవర్ ఆఫ్ -1, అవునా? ఎం టు ది పవర్ ఆఫ్ -1. సో డినామినేటర్ లో టీ టు ది పవర్ ఆఫ్ -2, టీ టు ది పవర్ ఆఫ్ 1. ఓకేనా? పవర్స్ టు బి added, bases are equal, powers to be added. -2 plus 1, -1 ఉన్నది డినామినేటర్ లో, పైకి వస్తే టీ టు ది పవర్ ఆఫ్ +1 అండ్ ఇన్వర్స్ టీ టు ది పవర్ ఆఫ్ 1. ఇది ఏ యొక్క డైమెన్షనల్ ఫార్ములా, ఇది బి యొక్క డైమెన్షనల్ ఫార్ములా. మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటిది? ఇక్కడ ఏ ఇంటూ బి. అర్థమైందా? ఏ ఇంటూ బి. సో ఏ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమొచ్చిందండి ఇక్కడ? ఓకేనా? ఏ యొక్క డైమెన్షనల్ ఫార్ములా, సారీ హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాం ఇక్కడ? ఓకే, ఇక్కడ ఎం ఉంది కదా, ఎం ఉంది కదా, ఎంఎల్ స్క్వేర్, ఎం ఇన్వర్స్ టీ టు ది పవర్ ఆఫ్ -2 ప్లస్ ఒకటి టీ టు ది పవర్ ఆఫ్ 1 వస్తుంది అని చెప్పినాం కదా, అంతే కదా? కరెక్ట్ కదా? ఓకే. ఏ అంటే ఏంటిది? ఎం ఇన్వర్స్ టీ. బి ఏంటిదండి? ఎల్ స్క్వేర్. అప్పుడు ఎం ఇన్వర్స్ ఎల్ స్క్వేర్ టీ ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ ఇంటూ బి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డైమెన్షనల్ ఫార్ములాస్ మీకు పర్ఫెక్ట్ గా తెలిస్తే ఆటోమేటికల్లీ ప్రతి క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు మీరు. అందుకే మీరు ఫస్ట్ డైమెన్షనల్ ఫార్ములా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నౌ లెట్ us మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. ఇదే మోడల్లో ఇది మీరు చేసుకోవచ్చు అండి. ఇది హోంవర్క్ చేసుకోండి. ఏంటిది ఇక్కడ? P is equal to B minus x square by 80. కాకపోతే ఇంతకుముందు ఈ ఇచ్చిండి, ఇక్కడ P పవర్ ఇచ్చింది. ఈ రెండింటి సబ్ట్రాక్ట్ చేస్తానంటే ఈ రెండు సేమ్ అన్నట్టే. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి పవర్, ఇక్కడ P పవర్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? P is the పవర్. పవర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా P is equal to W/T. లేదు అంటే మీరు ఒక పని చేయండి, డైమెన్షనల్ ఫార్ములా గుర్తు లేకపోతే సరే ఆ ఫార్ములా ముందర పెట్టుకొని ఫస్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆ డైమెన్షనల్ ఫార్ములా మీకు రాస్తా అంటారు కదా, ఆ రకంగానే మీకు గుర్తుంటుంది. ఏదో రకంగా మీరు డైమెన్షనల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే. హోంవర్క్ చేసుకోండి. నెక్స్ట్ ఫాలో. యా,
The equation of wave equation is given by, okay na, so y is equal to a sin omega of x by v minus k, x by v minus k, సింపుల్ అండి ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాడు కదా, సైన్ ఆఫ్ సంథింగ్ అంటే ఏం చెప్పినా మీకు కాన్స్టెంట్ అని చెప్పినా కదా, అవునా, సైన్ ఆఫ్ సంథింగ్ ఉంటే కాన్స్టెంట్. దానికంటే ముందు ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ యూజ్ చేయొచ్చా, ఎక్స్ బై వి ఈజ్ ఈక్వల్ టు ఏంటిదండి, కే కదా, అవునా కదా. సో అప్పుడు ఎక్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా, ఎక్స్ అంటే ఏంటంటే డిస్టెన్స్ కదా, ఓకేనా. కాబట్టి ఎల్, వెలాసిటీ ఎల్ టీ టు ది పవర్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ, కే, అవునా. ఎక్స్ ఏంటిది ఇక్కడ, ఎక్స్ ఏమంటే చూసుకోండి ఇక్కడ, ద ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ డిస్ప్లేస్మెంట్, ద యాంగులర్ వెలాసిటీ అండ్ వి ఇస్ ద ఒమేగా ఇస్ ద యాంగులర్ వెలాసిటీ, ఓకేనా, ఒమేగా ఇస్ ద యాంగులర్ వెలాసిటీ, వి ఇస్ ద లీనియర్ వెలాసిటీ. సో ఎక్స్ ఎల్, వెలాసిటీ ఎల్ టీ టు ది పవర్ ఆఫ్ -1, ఎల్ క్యాన్సల్, అప్పుడు టీ టు ది పవర్ ఆఫ్ -1 వస్తే కే ఈజ్ ఈక్వల్ టు, కే యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏం రాసుకోవచ్చు ఇక్కడ, టీ టు ది పవర్ ఆఫ్ -1, లేదంటే ఇంకొక కూడా చేసుకోవచ్చు ఇక్కడ, మీరు ఈ ఒమేగాని మల్టిప్లై చేసుకోండి, ఒమేగా ఇంటూ ఎక్స్ బై వి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ కే కదా, ఒమేగా ఒమేగా క్యాన్సిల్ అయితే అప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎక్స్ బై బి కదా, అదే కదా, సింపుల్, ఓకేనా. నెక్స్ట్ యా, దానికంటే ముందు ఇక్కడ ఒకటి చేద్దాం, ఇది ఉంటుంది, యా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఇక్కడ చాలా మంది ఒక మిస్టేక్ చేస్తారు ఇక్కడ, ఫైండ్ ద dimensions of the quantity v in the equation v is equal to pi p a square minus x square 2 eta l, where a is the radius and l is the length of the tube in which the fluid coefficient of viscosity eta and x is the distance from the axis of the tube, p is the pressure difference, okay na, p is the pressure difference, okay na. Find the dimensions of the quantity v, v యొక్క డైమెన్షనల్ క్వాంటిటీ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఓకేనా, రైట్. సో v ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా పై p a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఈటా ఎల్. మీకు ముందే చెప్పిన నేను డైమెన్షనల్ ఫార్ములా, p ఎవరు ఇక్కడ, ప్రెషర్, చాలా జాగ్రత్త చూడండి ఇక్కడ, p ఏంటిది ఇక్కడ, ప్రెషర్, ప్రెషర్ p ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది, ఫోర్స్ బై ఏరియా కదా, అప్పుడు m l టీ టు ది పవర్ ఆఫ్ -2 బై ఎల్ స్క్వేర్, ఎల్ కట్, m l ఇన్వర్స్ టీ టు ది పవర్ ఆఫ్ -2, ఓకేనా, m l ఇన్వర్స్ టీ టు ది పవర్ ఆఫ్ -2. ఇంకేంటిది ఇక్కడ, యా, ప్రెషర్ అయిపోయింది. ఇగో కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, మీకు నేను ఆల్రెడీ చెప్పాను, f బై a ఇంటూ dv బై dx, f m l టీ టు ది పవర్ ఆఫ్ -2, ఏరియా l స్క్వేర్, dv బై dx ఏమంటారని చెప్పిన, వెలాసిటీ గ్రేడియంట్, వెలాసిటీ అంటే ఏంటిది, l టీ టు ది పవర్ ఆఫ్ -1 బై l, ll క్యాన్సల్, ఇక్కడ ఒక l, ఇక్కడ ఒక l క్యాన్సల్, m ఇక్కడ ఒక l ఉందా, m l ఇన్వర్స్ టీ టు ది పవర్ ఆఫ్ -1, అంతేనా, చూసుకో కరెక్టేనా. ఒక ఎల్ ఇక్కడ కింద ఉంది, ఇక్కడ ఎల్ఎల్ క్యాన్సల్, టీ టు పవర్ -1, ఇక్కడ టీ టు పవర్ -1, యా, రైట్. కమ్ ఆన్, రైట్ డౌన్ పై 22/7, దేర్ ఇస్ నో డైమెన్షనల్ ఫార్ములా. ప్రెషర్ p, p యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది ఇక్కడ చూడండి, ఇక్కడ m l ఇన్వర్స్ టీ టు ది పవర్ ఆఫ్ -2. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉన్నదండి, చూడండి ఇక్కడ a మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా, అవునా, a మైనస్ ఎక్స్ స్క్వేర్, a మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా, a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, అకార్డింగ్ టు హోమోజెనిటీ ప్రిన్సిపల్ ప్రకారం a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ రాయొచ్చా, ఎక్స్ అనేది డిస్టెన్సా, అప్పుడు a యొక్క డైమెన్షనల్ ఫార్ములా, ఓకేనా, అప్పుడు a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మీరు, ఎల్ స్క్వేర్ రాసుకోవచ్చా, అలా అని ఎల్ స్క్వేర్ a ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఎక్స్ కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఎల్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ రాస్తే ఏమైతే ఇక్కడ 0 అయితే, చాలా మంది అది రాస్తారు. ఇవి రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాను అంటే ఇవి రెండు
సేమ్ ఫిజికల్ క్వాంటిటీ అయితేనే చేస్తాం. కాబట్టి రెండింట్లో మనం ఒకటే తీసుకుంటాం అంటే ఏమైతుంది ఎల్ స్క్వేర్. ఇది చాలా మందికి తెలియక ఇక్కడ మిస్టేక్ చేస్తారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు 2 ఇంటూ ఓకేనా ఈటా కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ డైమెన్షనల్ ఫార్ములా m l ఇన్వర్స్ t to the power of -2. ఓకేనా mm cancel, there is no dimensional formula for 2. l to the power of -1, l to the power of -1 cancel. ఓకేనా right, l to the power of -1, l to the power of -1 cancel. Find the dimensions of quantity అన్నాడు అంతేనా, ఎక్కడ మిస్టేక్ చేయలేదు కదా. ప్రెషర్, ఏరియా, m ఫోర్స్ m l ఇన్వర్స్ ఓకే m l to the power of -1 t to the power of -2 a స్క్వేర్ x స్క్వేర్, దీనికి బదులుగా l స్క్వేర్ రాస్తున్నాం a స్క్వేర్ ప్లేస్ లో బై 2 ఈటా m l ఇన్వర్స్ t to the power of -2 ఓకే ఇంకొక l ఉంది ఇక్కడ ఓకేనా రైట్. సో అంతేనండి 2 ఈటా ఎల్ ప్లేస్ లో ఇంకొక ఎల్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఏముంది ఇక్కడ l to the power of -1, l to the power of -1, mm cancel, t to the power of -4, t to the power of -2 cancel, l get cancel. Then the dimensional formula is what is that here l. Clear? Okay na, isn't it? దీని ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకుందాం. l t to the power of -1 రావాలి. చిన్న మిస్టేక్ చేసినాం ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఫార్ములా ఏమైనా తప్పించామా, a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఒకసారి చెక్ చేసుకున్నానా. ఎందుకంటే ఇది వెలాసిటీ కాబట్టి దీని డైమెన్షనల్ ఫార్ములా l t to the power of -1 రావాల్సిందే. ఓకేనా రైట్. ప్రెషర్ P ప్రెషరే కదా, చూసుకోండి ఒకసారి. P ఇక్కడ మెన్షన్ చేసిండా, P ఏంటి ఇక్కడ the equation where a is the radius, a is the radius, okay, no problem, and l is the length of the tube in which fluid coefficient of viscosity flowing the distance from the axis of P is the pressure difference, nothing but pressure. Pressure P is equal to force by area m l t to the power of -2 okay na, divided by area l square, ఒక l కట్, అప్పుడు m l ఇన్వర్స్ t to the power of -2 ఓకేనా. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈటా ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ dv by dx, ఈటా ఈజ్ ఈక్వల్ టు f by a ఇంటూ dv by dx ఓకేనా. అప్పుడు దీని డైమెన్షనల్ ఫార్ములా ml t to the power of -2 బై ఏరియా. ఏరియా యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిదంటే ఇక్కడ l స్క్వేర్. వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా l t to the power of -1 ఓకేనా బై x dx అంటే ఎంత la. ఈ l క్యాన్సల్ అవునా. ఇక్కడ t to the power of -2 t to the power of -1 గెట్ క్యాన్సల్, l గెట్ క్యాన్సల్. అప్పుడు డినామినేటర్ పైన m ఉంది, డినామినేటర్ లో ఉన్నటువంటి పైకి తీసుకొస్తే l t to the power of -1 t to the power of -1 ఓకేనా రైట్. సో అప్పుడు v is equal to p. p యొక్క డైమెన్షనల్ ఫార్ములా m l to the power of -1 t to the power of -2. a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బదులుగా ఏం రాయొచ్చు, ఇక్కడ ఒక l స్క్వేర్ రాయొచ్చు. 2 కాన్స్టెంట్, అప్పుడు m l ఇన్వర్స్ t to the power of -1 into l m get cancel, l inverse get cancel. So t to the power of -1, ఇక్కడ t to the power of -2 t to the power of -1 ఉన్నాయి, ఒకటి l క్యాన్సల్ వచ్చేసింది ఆన్సర్. అప్పుడు v is equal to l t to the power of -1. అదే కదా వెలాసిటీ ఓకే isn't it? So here it is the dimensional formula అప్లికేషన్. ఇది ఫస్ట్ అప్లికేషన్. రేపు ఇంకొక అప్లికేషన్ తీసుకుంటాం ఓకేనా. డైలీ ఒక అప్లికేషన్ తీసుకొని
దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.